ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా చక్కగా మరి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో అద్భుతంగా నడిపించబడుతున్నాం. మరి గడిచిన రోజులన్నీ దేవుడు కాచి కాపాడి మరి నూతనమైన రోజులోనికి మనల్ని నడిపించారు. విశేషకరంగా ఇది 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 7వ రోజు అండి. ఈ 7వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 135వ కీర్తనలు 14వ వచనం. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, చూడండి, యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు నీతో, నీ కుటుంబముతోనే ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. సహోదర సహోదరి, అధైర్యపడుతున్నావా? ధైర్యాన్ని కోల్పోతున్నావా? భయపడుతున్నావా? నాకు నా పక్షాన నిలబడేవారు ఎవరు లేరు, నాకు న్యాయం చేసేవారు ఎవరు లేరు అని అనుకుంటున్నావా? ఎక్కడ చూసినా కొన్ని సంవత్సరాల తరబడి చాలా పోరాటము, చాలా వేదనతో కృంగిపోయిన పరిస్థితుల మధ్యలో నువ్వు ఉండొచ్చు. అయితే మరి ఈ 2026వ సంవత్సరంలో జరుగుతున్న ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభు నిన్ను అద్భుతంగా నడిపించబోతున్నారు. ఆయన నీకు న్యాయం చేయబోతూ ఉన్నారు. ఇన్ని రోజులు అన్యాయం చూసావేమో, ప్రజలు అంటే మనుషుల ద్వారా చాలా పోరాటము, ఇబ్బందులు, నమ్ముకున్న వారే లేదా మరి బాగా ప్రేమించిన వారే లేదా కుటుంబీకులే, వారి ద్వారా చాలా అన్యాయాన్ని నువ్వు చూసి ఉన్నావు అనుకుంటా. నీ కుటుంబం అంతా కూడా ఒంటరి కుటుంబంగా మారిపోయింది అనుకుంటా. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతున్న మాట, నీకు న్యాయం చేస్తాను, నీకు న్యాయం తీరుస్తాను. ఆమె తన ప్రజలైన వారికి న్యాయము తీర్చే దేవుడిగా ఉన్నారండి. మనుషులు అన్యాయస్తులేమో కానీ దేవుడు ఎన్నటికి కూడా అన్యాయస్తుడు కాదండి. మనుషులు ఏ కీడును నీకు తీసుకొని రావాలని అనుకుంటున్నారో ఆ కీడునే దేవుడు నీకు ఆశీర్వాదంగా చేసి నీకు న్యాయము చేసే దేవుడై ఉన్నారు. నీ పక్షాన నిలబడి యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. అది ఏ పరిస్థితి అయినా, ఏ పరిస్థితిలో అయినా ప్రభు కృప చూపించబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. ఏ పరిస్థితిలో ఉన్నా ఒకటే, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రార్థించండి. ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటను ఎత్తిపట్టి మరి ప్రార్థించడం మనం నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా నిశ్చయముగా ఆయన మాట్లాడిన ప్రతి మాటను మన ఎడలు నెరవేర్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, వారికి తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉండరా? ఖచ్చితంగా తోడుగా ఉండే దేవుడు, ఖచ్చితంగా నడిపించే దేవుడు, సహాయం చేసే దేవుడు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, న్యాయము చేసే దేవుడు. ఆయన అన్యాయస్తుడు కాదు. అద్భుతకరంగా ప్రభు మాట్లాడుతుండగా ఈ మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు కృప చూపించబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ప్రతి పరిస్థితిని ప్రభు తారుమారు చేయబోతున్నారు. ఆమె ప్రార్థిద్దామా? మరి ప్రార్థన. అద్భుతకరమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. చక్కని రీతిలో విశేషకరంగా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు మీకు వందనాలు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 7వ రోజున నీ ప్రజలైన మాకు న్యాయము తీరుస్తానని అయా వాగ్దానము చేసిన దేవుడిగా ఉన్నావయ్యా. మీ వాగ్దానము ద్వారా ధైర్యం పొందుకుంటున్నాం. మీ మాటల ద్వారా నెమ్మదిని చూడగలుగుతున్నాం అయా. ఇదిగోండి ప్రభ, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక. న్యాయము చేయండి, గొప్ప చేయండి, సహాయం చేయండి, అభివృద్ధిలోకి నడిపించండి అయ్యా. ఎవరు చేయి విడిచినా నువ్వు చేయి విడిచే దేవుడవు కాదు కదయ్యా, అన్యాయస్తుడవు కాదు అయ్యా. బలమైన రీతిలో నడిపించండి. మా ప్రియులందరినీ క్షేమంలోనికి నడిపించండి. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగునుగాక. వెళ్తున్న మార్గాల్లో కృప కలుగునుగాక. ప్రతి విషయంలో మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా అయ్యా, ఏ పనులలో బిడ్డలు ముందుకు సాగుతున్నారో ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగి కృపను దయచేయండి. చదిరిపోయినా, పాడైపోయినా అయ్యా ఇదిగోండి చాలా
భయంకరమైన పరిస్థితులను కుటుంబాలను మీరు కట్టండి, బాగు చేయండి, అద్భుతంగా నడిపించండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా అయా వేదనతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకుల మధ్యలో ఉన్నారో వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. విడుదల కలగ చేయండి, మంచి ఆరోగ్యం చేత నింపండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరికీ మీరు తోడే ఉండి బలమైన కృప చేత నడిపించమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆర్థిక ఇబ్బందుల విషయాలలో భయంకరమైన పోరాటాలతో గర్భఫలం లేక ఏ పరిస్థితుల్లో ఏ శోధల మధ్యలో ఉన్నారో సమస్తమైన వాటికి 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా విడుదల కలుగునుగాక, విజయం కలుగునుగాక, దీవించండి, క్షేమాన్ని కలుగ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అమలాపురం మరియు చుట్టు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అమలాపురంలో మరి ఈ 2026వ సంవత్సరంలో జనవరి నెలలో 4వ బుధవారం మందు జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో అమలాపురంలో అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మరి అమలాపురం ప్రాంతంలో జరిగించబోతున్నారు. దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ప్రార్థన గోపురంలో ఉండి ప్రార్థిస్తున్నారు. మనమందరం కలిసి అమలాపురంలో కలిసి ప్రార్థిద్దాం. నేను అమలాపురం రాబోతూ ఉన్నాను, కలిసి ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో గడుపుదాం. అది ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడు అన్నిటికీ విజయం ఇచ్చి అద్భుతకరంగా ఆత్మీకంగా మనల్ని బలపరచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మర్చిపోకండి, జనవరి 28వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. ప్రైజ్ ది లార్డ్. కలిసి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.